నువ్వు ఎంత బలహీనురాలువో, నువ్వు ఎంత బలహీనుడవో, నువ్వు ఏ విధంగా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ విధంగా దేవుడు వాక్యానికి విరోధంగా అడుగులేచ్చావో అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలంట. ఫస్ట్ థింగ్, అయ్యా నేను ఈ విధంగా బలహీనంగా ఉన్నానయ్యా, అయ్యా నేను ఈ విధంగా తప్పిదం చేస్తానయ్యా, అయ్యా నేను ఈ విధంగా పాపం చేస్తానయ్యా, అయ్యా ఇంకా నేను చేయనయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా అని నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకునే ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉంటావో, నేను మళ్ళీ చెప్తున్నా, నీ క్రియలన్నీ కూడా దేవుడు ఎరిగి వారి వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు నువ్వు గాలికి కొట్టుకుపోయే పొట్టుగా ఉంటావు అంతే. యేసు ప్రభువు నీలో ఉండడు. క్రియలు కరెక్ట్గా లేకపోతే యేసు ప్రభువు నీలో ఉండడండి. నీ క్రియలు కరెక్ట్గా ఎప్పుడైతే ఉంటాయో యేసు ప్రభువు నీతో ఉంటాడు. నీకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లింపచేయడు.